హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయితే వచ్చేసింది కదా. సో పెన్షన్లు ఏ జిల్లాలకు ముందుగా ఇస్తున్నారు, అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఇంపు 4016 రూపాయలు 6016 రూపాయలు ఎప్పటి నుండి ఉండబోతుంది? ఇందుకు సంబంధించి ఫిబ్రవరి నెలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగింది అనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అయితే తెలుసుకుందాం. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ముఖ్యంగా సమాజంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వర్గాలకు అండగా నిలిచేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ అనేది నడుం బిగించింది, ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు కదా. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల్లో త్వరహాలోనే వృద్ధులు, దివ్యాంగులు, కిషోర బాలికల కోసం ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎందుకంటే ఆర్థిక సామాజికంగా వర్గాలు బలోపేతం చేయడం వల్ల ఇక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో వర్గాలకు గ్రూపులను ఏర్పాటు చేస్తుంది అనమాట. దివ్యాంగులకు సాధికారత, వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నారు చెప్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ఎస్హెచ్జీల తరహాలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి సంఘాల దివ్యాంగుల పొదుపులను అలవాటు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందించి రుణ సదుపాయం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,162 గ్రూపులు అనేది ఏర్పాటు చేశారనమాట. దివ్యాంగులు ఉన్న ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసేలా కార్యాచరణ అయితే రూపొందించారు. ఇక ప్రస్తుతం గుర్తించిన దివ్యాంగులతో బ్యాంక్ ఖాతా ఓపెన్ అయితే చేయనున్నారనమాట. సో ఎందుకంటే కొత్త సంఘాలు ఆన్లైన్లో చేస్తున్నారు. శారీరక వైకల్యం, మానసిక సౌకర్యం దెబ్బతినకుండా దివ్యాంగులకు ఒక భరోసా ఇచ్చేందుకు గాను కాగా అయితే సంఘంలో 15 మంది సభ్యుల నుంచి ఉండబోతున్నారు. ఇక అవ్వాతాతలకు కూడా అండగా ఉండేందుకు గాను ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నమాట. సో ఈ అంటే ఒకే ఊరిలో లేదా ప్రాంతంలో ఉండే వృద్ధులు ఒకే చోట కలుస్తారు, తమ కష్టసుఖాలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. దీనివల్ల తాము ఒంటరి వాళ్ళం కాదని భావన కలుగుతుంది. అంతేకాకుండా ఈ సంఘాలు వృద్ధులు సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికగా నిలుస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలో కిషోర బాలికలు 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్నవారు రాష్ట్ర ప్రభుత్వం స్నేహ సంఘాలు కూడా ఏర్పాటు అయితే చేయబోతున్నారు అనమాట. సాయం సంఘాల మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మందికి బాలికలకు ఇప్పటి వరకు సో వీరందరికీ కూడా రుణం అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సో ఈ యొక్క కొత్త పథకాన్ని అయితే లాంచ్ చేయనున్నారనమాట. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేదవారు ఉంటారో, పేదల్లో నిరుపేదలు ఉంటారో వారికి గ్రామీణ అభివృద్ధి శాఖ ఇప్పటికే ఒక దసరాన్ని రెడీ చేసి సీఎంఓ కార్యాలయాన్ని పంపించింది. సో దీనివల్ల ఏమవుతుందంటే నేరుగా అధికారులు వచ్చి గ్రామ పంచాయతీలో ఇక అదేవిధంగా అందరి సమక్షంలో అదేవిధంగా ఇంటి పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని దీనిపైన పూర్తి స్థాయిలో వారికి అనుగైన పథకాలు అందించడం పాటు ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతే వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలందరికీ కూడా పొద్దున టిఫిన్ దీనికోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ పథకానికి 600 కోట్ల వరకు ఖర్చు అవుతుందంటే 500 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. త్వరలోనే ఇక ఏదైతే మార్నింగ్ తినేటువంటి బ్రేక్ఫాస్ట్ ఉందో అవి అయితే లాంచ్ చేయబోతున్నారు. అప్డేట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రతి నెల తీసుకుంటున్నారు కదా. అయితే ఏ నెల పెన్షన్ లేదా అందించడం లేదు. ఈ నెలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏ నెల డిసెంబర్ నెల పెన్షన్లు జనవరి ఎండింగ్ 20వ తారీఖు ఇస్తే అది ఫిబ్రవరి 10 తారీఖు 15వ తారీఖు వరకు తీసుకోవచ్చు. చాలామంది అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని చోట్ల అయితే కంప్లీట్ కావడం జరిగింది, కొన్ని జిల్లాలో. ఇంకా కొన్ని జిల్లాలో అయితే కంప్లీట్ కాలేదంటున్నారు. మాకు అసలు పెన్షన్ కూడా ఇవ్వడం లేదు, అసలు ఎప్పుడు అందిస్తారు ఏంటని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. చాలా వరకు అయితే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. కొత్తగా ఎవరైతే కొంతమంది పెన్షన్లు అనేది ఇవ్వడం లేదంటున్నారు. ఎందుకంటే వారికి ఆల్రెడీ చెప్పారనమాట నిలిపివేస్తున్నట్లు మీ పెన్షన్లు కూడా. సో ఇందుకు సంబంధించి కూడా ఎందుకంటే గతంలో సర్వే చేసిన ఆధారంగా కొన్ని డీటెయిల్స్ అవన్నీ కూడా తప్పుగా ఉండడం, దాంతోపాటు అనర్హులుగా వీరు పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చాయి. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారికి అయితే పెన్షన్లు అనేది ఇచ్చే విధంగా ప్రభుత్వం రెడీ అయింది. సో ఈ నెల కూడా మనకు ఆల్రెడీ పెన్షన్లు ఏ రకంగా అందిస్తున్నారంటే మొబైల్ ఏదైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అందిస్తున్నారు. రోజు ఏ జిల్లాలకు ఇవ్వబోతున్నారు? హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మారెడ్డి, ఖమ్మం, అదేవిధంగా మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూలు, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, ములుగు, నారాయణపేట, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇప్పటికే అన్ని జిల్లాలకు అయితే స్టార్ట్ కావడం జరిగింది. కొన్ని జిల్లాలు ఇంకా పూర్తిగా కంప్లీట్ అయితే కావడం జరిగింది అంటున్నారు. 2016 రూపాయలు 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు. సో ఈ నెల చివరాక
ఆఖరికి మనకు కొంత దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు 2016 రూపాయలు, 4016 రూపాయలు. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన వెంటనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు 4016 రూపాయలు కాస్త ఒక 1000 రూపాయలు పెంచి 5016 రూపాయలు, మిగతా వారికి 2000 ఇస్తే 3016 రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్లు ఇందుకు సంబంధించి విధి విధానాలు త్వరలోనే ఖరారు చేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్టింగ్ అనర్హులను ఏరివేసేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. త్వరలోనే ఇవన్నీ నిర్ణయాలు తీసుకోబోతున్నారు.